హలో గాయ్స్, అందరికీ పొద్దున్న లేవడం ఎందుకో తెలియదు. ఫుల్ హెడేక్ వస్తుందని ఆయిల్ పెట్టుకున్నాను. తర్వాత ఫ్రెష్ అయిపోయి అక్కకు ఫోన్ చేస్తే ఇంటికి రారా అందని బయలుదేరాను. ఇంతకీ ఇక్కడి నుంచి ర్యాపిడో బుక్ అవ్వలేదు. ఏం చేయాలో తెలియక నడుచుకుంటూ బయలుదేరిపోయాను. కొంచెం దూరమే కానీ ఇంకా తప్పదు, నడుచుకుని వెళ్ళాలి. ఇదే మేము ఉండే ఏరియా హొంగసంద్ర. ఇక్కడి నుంచి ఇంకో 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. ఇంత ఎండలో అక్కడ దాకా వెళ్ళడం కష్టమే కానీ వెళ్ళాలి, తప్పదు. దారిలో పొద్దున్న ఏమీ తినలేదు అనేసి ఫ్రూట్ సలాడ్ ఉంటే సలాడ్ తీసుకొని తినేసాను. అక్క వాళ్ళ ఇంటికి అయితే ఫైనల్లీ రీచ్ అయిపోయాను. అక్కడికి వెళ్ళగానే పెద్ద షాక్ ఏంటంటే ఇల్లు సర్దుతున్నారంట. అమ్మడి అమ్మ అనుకున్నాను. సరే అనేసి వాళ్ళకి చేసే దానిలో సాయం చేశాను. చాలాసేపు అక్కడ ఉన్నాము. మొత్తం అంతా సర్దేసిన తర్వాత ఈ గ్యాప్లో అక్కడ మనకు ఒక వస్తువు దొరికింది, దిగ్గు కత్తి. ఈ లోపల మనం రాజులా ఫీల్ అయిపోతాం. ఉంటే మనం కుదురుంటామా? కాసేపు దాంతో ఆడుకున్నాము. మధ్యాహ్నం భోజనం చేసేసాము అందరం అక్కడే. అక్కడ ఇంట్లో భోజనం చేసేసి కాసేపు అక్కడే రెస్ట్ తీసుకొని ఈ లోపల మ్యాచ్ స్టార్ట్ అయిందనేసి పీజీకి వచ్చేసాము. పీజీలో అయితే అందరూ ఉంటారు అనుకున్నాను. తీరా చూస్తే ఇక్కడ ఎవడో లేడు. బోర్ కొట్టి మళ్ళీ వచ్చేసాము. ఈవినింగ్ మా టీంలో ఒక ఆవిడ పాప ఫస్ట్ బర్త్డే ఉంటే రెడీ అయిపోయింది. టిప్ టాప్గా రెడీ అయిపోయి బయలుదేరిపోయాము. అక్క వాళ్ళ ఇంటికి ఇక్కడి నుంచి ర్యాపిడో బుక్ చేసుకొని అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడి నుంచి కార్ తీసుకొని బావ కారులో బయలుదేరిపోయాము అందరం కలిసి. బెంగళూరు ట్రాఫిక్ గురించి మీకు తెలిసిందే కదా, చాలా దారుణం. ఇదే ఆ ప్లేస్. ఫంక్షన్ హాల్ బుక్ చేశారంట. చాలా బాగుంది. కాకపోతే మనకు సిగ్గు, పైకి ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. చూస్తున్నాను ఎవరైనా తోడొస్తారేమో అని. ఈవిడ బర్త్డే పాప, ఆవిడ మా అక్క. చాలా బాగా ఆడింది కానీ కాసేపే ఆడింది, వెళ్ళిపోయింది. లాస్ట్లో ఫుల్గా బిర్యానీ కొట్టేసి బయలుదేరిపోయాము.